ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్కి ఇవాళ రాబోయే అతిథి సినిమా ప్రపంచంలో ఆయన పెద్ద నాయకుడు. ఆయన్ని మీరు అన్ని రోల్స్లోనూ చూసుంటారు. మీరాయన్ని అంత పాపులర్ చేశారు. ఆయన పోరాటం కథ, ఆయన విజయవంతమైన కథ యువకులు అందరికీ కూడా అదొక ఇన్స్పిరేషనే అనాలి. ప్లీజ్ వెల్కమ్ నవాజుద్దీన్ సిద్దికీ. ఇప్పుడు నేను మన స్పెషల్ జడ్జ్ గారిని పిలవబోతున్నాను. ఆవిడ చాలా స్పెషల్. ముంబై నుంచి వచ్చారు. ఇండియన్ టెలివిజన్ అకాడమీ ప్రెసిడెంట్ అను రంజన్. ఇప్పుడు మనం ఆరోపణలు ఇంకా ప్రశ్నలు అడగడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అయిన మన అనురంజన్ గారిని అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అనుమతిస్తున్నాను. ఇవాల్టి కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ నవాజుద్దీన్ సిద్దికీ గారి మీద. ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ అయిన నవాజుద్దీన్ సిద్దికీ గారి మీదున్న మొదటి ఆరోపణ, ఈయన చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. సిద్దిక్ గారు, మీ చరిత్ర మొత్తం చూస్తే మీరు ఎంతో టాలెంటెడ్ యాక్టర్, బాగా యాక్ట్ చేయడం తెలిసినవారు, మీకు అద్భుతమైన ప్రతిభ ఉంది, అలాగే ప్రజలు కూడా ఆదరించారు. కానీ మీ జీవిత కథ చూస్తే మీకు అసలు ఏమీ తెలియదు. మీరు గోళీలు ఆడేవారు, అలాగే గాలిపట ఎగరేసేవారు. అవును, నేను గ్రామంలో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీగా 2-3 గేమ్సే ఉండేవి. అవే ఆడేవాళ్ళం. చాలా బావుండేది. ఆ తర్వాతే తెలిసింది అందులో చిన్న చిన్న పనులు చేసినట్టయితే చాలా బావుంటుంది అని. ఆ తర్వాతే నేను రియలైజ్ అయ్యాను. ట్రక్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళి చెరుగడల్ని దొంగలించేవారా? అవును, మా గ్రామంలో ట్రక్కులవి వెళ్లేటప్పుడు వాటి వెనకాల్నించి చెరుగడలని లాగేవాళ్ళం. వెనకాలన్నోడు వాటన్నిటినీ కట్టగా కట్టి అన్నిటినీ పంచుకునేవాళ్ళం. తర్వాత ఒక అమ్మాయికి మెసేజ్ ఇవ్వడానికి గాలిపట ఎగరేసేవారు. గాలిపటాలు ఎందుకు ఎగరేసేవాళ్ళమంటే మా ఊళ్ళో అమ్మాయిలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. పైగా నేను ప్రేమించే అమ్మాయి ఒక ముస్లిం అమ్మాయి. అందుకనే అలా చేసేవాళ్ళం. అందులో చూసుకునేవాళ్ళం. నేను మా ఇంటి పైనుంచి గాలిపటాన్ని వాళ్ళింట్లో పడేలా చేస్తాను. అందులో ప్రేమలేఖ రాస్తాను. కారణం అక్కడి నుంచి బదులు రావడానికి. కానీ అక్కడేం జరుగుతుందంటే గాలి దిశ మళ్ళుతుంది. ఆ తర్వాత 2-3 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. అప్పుడు ఇటువైపు వచ్చేది. ఆ తర్వాత నేను వాళ్ళింట్లో గాలిపటాన్ని వదిలేవాడిని. ఆ తర్వాత నాకు సమాధానం వచ్చేది. ఇదంతా గడవడానికి 5-6 రోజులు పట్టేది. ఎప్పుడైనా మీ అమ్మగారు చెప్పేవారా, నా కొడుకు హ్యాండ్సమ్గా ఉన్నాడు, సినిమాలో హీరో అవుతాడు అని? నేను మొదటిసారి ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పినప్పుడు మా వాళ్ళు, నాకు బాగా కావలసిన వాళ్ళంతా, చాలా ఆప్తులను అడిగితే వాళ్ళు ముందుని మొహాన్ని అద్దంలో చూసుకో అన్నారు. సో ఇలాంటివి నేను ఎన్నో ఫేస్ చేశాను. కానీ నేను చివరిగా నిర్ణయించుకున్నాను ఎలాగైనా యాక్టర్ కావాలని. మీరు కూడా యాక్టర్ అవ్వగలరని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? గ్రాడ్యుయేషన్ తర్వాత. ఎవరైనా చెప్పారా, లేదు రాత్రిపూట కలకన్నారా? యాక్చువల్గా నాకొక వ్యక్తి థియేటర్ చూపించారు. సో యాక్టర్ అండ్ ఆడియన్స్ కెమిస్ట్రీ చాలా ప్యాసినేట్గా ఉండేది. ఆ తర్వాత ఏదేమైనా నేను యాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. అందుకని ఉన్న జాబ్స్ అన్నింటినీ వదిలేశాను. కేవలం యాక్టింగ్లోనే దృష్టి పెట్టాను. కానీ మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవాలని ఫుల్ ప్లాన్తోనే ఉన్నారు. ఎందుకంటే యాక్టింగ్ క్లాస్కి వెళ్ళేటప్పుడు మీరు ఒక వాచ్మెన్ ఉద్యోగం చేశారు, తర్వాత వాచ్మెన్గా మారిపోయారు. ఎందుకంటే థియేటర్లో డబ్బులేమీ దొరకవు కదా. సో సైడ్ బై సైడ్ సర్వైవల్ కోసం ఏదో చేయాలనుకున్నాను. సో అందుకోసం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఈ పని చేసేవాణ్ణి. ఆ తర్వాత రిహార్సల్ మండియా హౌస్లోనే మేమంతా కలిసి చేసేవాళ్ళం. అప్పుడు నేను డబ్బు సంపాదించాను, రిహార్సల్స్ కూడా చేశాను. మీరు విజయం పొందిన తర్వాత మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమైనా అన్నారా?
ఆహా, ఇతను చాలా మంచి పని చేశాడు అని. ప్రారంభంలో నేను చిన్న చిన్న రోల్స్ చేసేటప్పుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు మా గ్రామానికి వెళ్ళినప్పుడు నాకు కాస్త అవమానంగా అనిపించేది. మా ఊళ్ళో వాళ్ళంతా ఏమనేవాళ్ళంటే నువ్వు అన్ని సినిమాల్లోనూ దెబ్బలు తింటావు అనేవాళ్ళు. ఏటి తన్నులు తిని ఊరికొస్తున్నావా సిగ్గులేదా అనేవాళ్ళు. సో అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నాను, మంచి రోల్ దొరికే వరకు నేను తిరిగి ఊరికి వెళ్ళకూడదని. అప్పుడే నేను అందర్నీ చితకబాదేవాణ్ణి. గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్లో కమిట్ అయ్యాను. ఆ తర్వాత మా ఊళ్ళో వాళ్ళంతా నన్ను చూసి అనేవాళ్ళు, ఇదిగో సింహం పిల్ల వస్తోంది అని. మా ఊరి ప్రజలకు సినిమా చూసే దృష్టి కాస్త వైవిధ్యంగా ఉండేది. ఎలా అంటే విలన్ని కొట్టేవాడే యాక్టర్ అని, అంతే. అయితే మీ దృష్టిలో కూడా కొట్టేవాడే యాక్టర్. నా దృష్టి అలాంటిదేం లేదు. కానీ జరిగింది ఏమిటంటే నాకొక కోరికుండేది, నేను వైవిధ్యమైన రోల్ చెయ్యాలని. సో క్యారెక్టర్స్ చేసేటప్పుడు మూస పద్ధతి ఉండకూడదనుకున్నాను. మీరు ఎలాంటి రోల్స్ చేశారో దానికి సంబంధించి ఆరోపణల లిస్టు నా దగ్గర ఉంది. మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో నవాజుద్దీన్ సిద్దికీ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతాయి. హీరో చాలా పనులు చేయాల్సి ఉంటుంది. నేనేం విన్నానంటే ఇంటిమేట్ సీన్స్ అప్పుడు హీరోయిన్ని కిస్ చేయాల్సి వస్తే మీరు చాలా ఇబ్బంది పడేవారట. ఎందుకంటే ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు కదా. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు జరుపుతున్నది ఫిలిం స్టార్ నవాజుద్దీన్ సిద్దికీ గారి మీద. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ నవాజుద్దీన్ సిద్దికీ గారి మీదున్న తర్వాత ఆరోపణ, ఈయనొక రిజెక్టెడ్ పీస్. 12 సంవత్సరాలుగా ఫిలిం ఇండస్ట్రీ మీకు మంచి రోల్స్ ఏమీ ఇవ్వలేదు. ఈ చిన్న చిన్న 2 minutes 40 seconds రోల్సే మీకు దక్కాయి. ఈ రిజెక్టెడ్ పీస్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? యాక్చువల్గా నేను స్టార్టింగ్లో ఎక్కువ రిజెక్ట్ అయ్యేవాణ్ణి. ప్రతి చోట ఇలాగే జరుగుతుండేది. అదేంటంటే ఇండస్ట్రీలో రోల్ కోసం కాదు, ప్రతి చోట ఇలాగే. అలాగే నేను ఎంతోమంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలని కోరుకునేవాణ్ణి. అక్కడే నేను మొదట రిజెక్ట్ అయ్యానని చెప్పొచ్చు. యాక్చువల్గా అక్కడి నుంచే రిజెక్షన్ మొదలైంది. ఆ తర్వాత నేనొకటి డిసైడ్ అయ్యాను, ఈ డిపార్ట్మెంటు మనకు చేతనైంది కాదు అని. నేను ఎన్నో విభాగాల్లో రిజెక్ట్ అయ్యాను. ఫిలిం లైన్లో కూడా అలాగే జరిగింది. సో అప్పుడే నేను అర్థం చేసుకున్నాను నేనొక రిజెక్టెడ్ పీస్ అని. ఆ తర్వాత మానసికంగా ఇబ్బంది పడ్డం, ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ రాలేదని చెప్పొచ్చు. ఇక మీదట కూడా రాదు. ఎందుకంటే మనకు ఏ జీవితం దొరికితే దాన్ని సంతోషంగా అనుభవించాలి. చిన్న చిన్న రోల్స్ వచ్చేవి, వాటిని చేసేవాణ్ణి, ఫ్రెండ్స్తో సరదాగా గడిపేవాణ్ణి. ఆ లైఫ్ బావుండేది, సరదాగా వెళ్తోంది. షూల్ సినిమాలో వెయిటర్ రోల్, అది ఎలా ఉంది? వెయిటర్ రోల్ చేసి దెబ్బలు తింటాం. నాకు తెలిసినంతవరకు రోల్ విషయానికొస్తే చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, రోల్ అంతే. దాన్ని సరిగా చేశామా లేదా అన్నదే మనకు ముఖ్యం. మనసులో ఉంటూ ఉంటుంది, అది ఒక్క క్షణందైనా ఒక్క నిమిషందైనా సరే బాగా చేయాలని. ఐ థింక్ అదే కారణమనుకుంటాను. సర్ఫ్రోగ్ సినిమా చేసినప్పుడే నాకు బ్లాక్ ఫ్రైడే సినిమాలో అవకాశం వచ్చింది. 3 సీన్స్లో చేసే ఛాన్స్ దక్కింది. 6 సంవత్సరాల తర్వాత 4 సీన్స్ చేసే అవకాశం వచ్చింది. ఈ విధంగా జరుగుతూ ఉండేది. స్టార్టింగ్లో చిన్న చిన్న రోల్సే వచ్చేవి. ప్రజలు వాటిని చూసి ఆదరించారు. అవును, సునీల్ దత్ గారితో పనిచేసే అవకాశం మీకు దక్కింది. అది చిన్న రోలే కావచ్చు. వారు ఏమన్నారంటే, ఈ అబ్బాయి పని బాగా చేశాడు, ఒక కోకోకోలా ఇవ్వండి అన్నాడు. సో నేను కోకోకోలా తాగుతున్నప్పుడు దాని టేస్ట్ కాస్త విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే సునీల్ దత్ సార్ ఇచ్చారు కదా, అందుకని. ఆయన చాలా ప్రేమని చూపిస్తుంటారు. చాలా మంచి వ్యక్తి. ఆయన సెట్లో ఉన్నప్పుడు వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంటుంది అందరికీ. చిన్న చిన్న రోల్స్ చేసేటప్పుడు మనం ఒక ముఖ్యమైన స్థానానికి చేరుకుంటామని మీకు ఏదైనా ఆశ ఉండేదా? లేదు, ఎప్పుడు అనుకోలేదు. లేదు, నేను ఈ విధంగా ఆలోచించి రాలేదు. నేను ఫిలిమ్స్లో పెద్ద స్టార్ కావాలని, అలాగే హీరో కావాలని. నాకు స్టార్టింగ్లో ఏమనిపించిందంటే, నా ఫేస్ చూడగానే ఇంతకుముందే ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశాను. ఆ తర్వాత నేనొక ఆఫీస్లో పని కోసం వెళ్ళినప్పుడు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను అనేవాడు, ఎవరు నువ్వు? నేను యాక్టర్నని చెప్పేవాణ్ణి. అప్పుడతను పైనుంచి కింది దాకా చూస్తే అలా అనిపించట్లేదే అనేవాడు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు బాగా అర్థమైపోయింది, నేను చిన్న చిన్న రోల్సే చేయగలను, పెద్దవి చేయలేను అని. మీ గురించి నేను ఒక మ్యాగజైన్లో చదివాను. వాళ్ళు ఏం రాశారంటే, అమితాబ్ బచ్చన్ గారు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా హైట్గా ఉన్నారు, ఆయన వాయిస్ కూడా బాగుంది. ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన లెటర్ కూడా ఆయన దగ్గర ఉంది. షారూఖ్ ఖాన్ గారు వచ్చింది సెయింట్ కొలంబస్ నుంచి, ఆయన ఫిట్గా ఉన్నారు, చామ్ ఉంది. కంగనా గారు వచ్చింది ఆవిడ అందంతో.
మరి మీ దగ్గరే ఉంది? ఏమీ లేదు. నా దగ్గర ఏముంది? ఇప్పుడు ఆలోచిస్తున్నాను నా దగ్గర ఏముంది అని. కానీ మీరే చెప్పారు అది నేను నల్లగా ఉంటాను, నా ఫేస్ ఏమీ చూడదగ్గ ఉండదు, అందుకే మీకు ఈ గుండాస్ రోల్ ఇచ్చారా? ఒకవేళ ఇది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. అది ఫేస్ చూస్తుంటే ఈ బాలీవుడ్ హీరోస్ అంతా ఎలా ఉంటారన్నది, 6 అడుగుల పొడవు, అందమైన మొహం ఉండాలన్నది. అప్పుడు నేను హీరో కాలేకపోయానని బాధగా ఉండేది. థ్యాంక్ గాడ్ ఇప్పుడు అన్ని సినిమాలకు హీరోగా సైన్ చేస్తున్నాను. థ్యాంక్ గాడ్. ఒకవేళ మీరు హీరో అయ్యుంటే గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్లో చెప్పండి. ఎలాంటి హీరో అయ్యారు? లుంగి వేసుకుని, చెప్పులు తొడుక్కుని, ఎప్పుడు తిడుతూ షూట్ చేసే ఒక హీరో. క్యారెక్టర్ అలాంటిది. ఐ థింక్ మొదట్లో ఏదైనా చేసి తీరాలి. మొదట్లో లుంగి నుంచి మొదలుపెట్టాను. లైక్ అదే సంవత్సరం మంచి సినిమాలు కూడా నాకు అవకాశం వచ్చింది. లైక్ టాక్సీ డోమ్, ప్యాంట్ షర్ట్, ఇవన్నీ ఉన్నాయి. మా అమ్మకు అదొక మంచి కథ అని నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఆమె నన్ను ఫస్ట్ టైం మంచి కాస్ట్యూమ్లో చూసింది. అప్పుడు నా కొడుకు చాలా అందంగా ఉన్నాడంది. కానీ హీరో చాలా పనులు చేయాల్సి ఉంటుంది. నేనేం విన్నానంటే ఒకవేళ ఇంటిమేట్ సీన్స్ ఉండి మీరు గనక హీరోని కిస్ చేయాల్సి ఉంటే మీరు చాలా ఇబ్బంది పడేవారట. ఎందుకంటే ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు కదా. సో యాక్చువల్గా నేను అన్కంఫర్టబుల్ అవుతాను. సో సీన్ చేసేటప్పుడు చాలా బాగా చేస్తాను. సాఫ్ట్గా ఉండింది మొత్తం అంతా. ఇది నిజమేనంటారా? ఫస్ట్ టైం ఇలాంటి సీన్స్ మీరు చేసేటప్పుడు ఆ హీరోయిన్ మిమ్మల్ని అన్నా, నవాజాన్ అని పిలిచేవారట. మీరు ఇది డైరెక్టర్స్ కూడా కంప్లైంట్ చేశారట. అవును, గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్లో అలా జరిగింది. హీరోయిన్ పేరు హుమా కురాషి. మేమొక రొమాంటిక్ సీన్ చెయ్యాల్సింది. అప్పుడు తను ఏమందంటే, నవాజన్న మనము ఈ విధంగా చేద్దాం, ఇలా చూద్దామని. అప్పుడు నేను అనురాగ్తో చెప్పాను, అనురాగ్ కాశ్యప్ తోటి. ఏంటి తను నన్ను అన్నా అంటుంది, ఎలా చెయ్యాలి అని. అలాగే హీరో అంటే డాన్స్ స్టైల్ కాబట్టి నేనేం విన్నానంటే మీరు డాన్స్ చేయడానికి భయపడ్డేవారట. అవును, నాకు డాన్స్ కూడా పెద్దగా రాదు. డాన్స్ అంటే భయం కూడా. ఎందుకంటే మొదట్నుంచి నేను డాన్స్ పెద్దగా చేయలేదు కాబట్టి. అందువల్ల డాన్స్ విషయంలో మెంటల్ బ్లాకేజీ ఉన్నింది. మరి హీరోలా అవ్వగలరు? ఇప్పుడల్లా థ్యాంక్ గాడ్. ఇప్పుడు సినిమాలు మారిపోతున్నాయి, స్టోరీ మారుతోంది. డాన్స్ ఉన్న సినిమాలు ఆడట్లేదు, కంటెంట్ ఉన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. అదే లక్కీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీకు బానే నడుస్తుంది, మీరు పెద్ద యాక్టర్ అయిపోయారు, మీకు బాగా పాపులారిటీ వచ్చింది. సరే గానీ ఆ గాలిపట అమ్మాయి ఏమయ్యారు? నేను నా ఫ్రెండుకు చెప్పాను, ఒకసారి వెళ్ళి కనుక్కొని రారా అని. ఆ అమ్మాయి ఎక్కడుంది, నా సినిమాలన్నీ చూడమని చెప్పేవాణ్ణి. టీవీలో ప్రోగ్రాం వస్తుంది, తన్ని చూడమనేవాణ్ణి. అప్పుడు వాడేమన్నాడంటే, ఆ అమ్మాయికి పెళ్ళయింది, 6 అడుగుల అందగాడు, అలాగే అతనికి ఇంత పెద్ద గడ్డం ఉంది, వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడన్నాడు. అతను టీవీ సీరియల్స్ అంతా చూడ్డానికి వదలడు, ఇక నీ సినిమాలు ఎలా చూస్తుందన్నాడు. ఇప్పుడు తనకు ఒక 6-7 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ ఆవిడ గనక ఆప్కి అదాలత్లో ఇవాళ షో చూసారంటే మీరేదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏం చెప్పను? ఏం మెసేజ్ ఇవ్వగలను? నేను యాక్చువల్గా తనకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తన వల్లే నేను సినిమాలో స్టార్ అయ్యాను. థ్యాంక్ యూ. ఆడియన్స్ నుంచి ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు, అడగండి. ఒకవేళ సక్సెస్ గురించి మాట్లాడాలంటే రజిత్ సార్ ఉన్నారు, మోడీ ఉన్నారు, MS ధోని ఉన్నారు. ఇప్పుడు 2024 సంవత్సరంలో అంతం అవుతుంది నవాజుద్దీన్ సిద్దికీ. సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎలా ఇంత ప్యాషనేట్ గా ఉండగలుగుతున్నారు? ఈ రోజుల్లో 2 నెలల శాలరీ రాకపోతే పిచ్చికిపోతుంది. మీరు మాత్రం ఎలా సార్ 12 సంవత్సరాలు ఓపికతో ఇందులో నేను దీనికోసం ట్రైనింగ్ తీసుకున్నాను, ఎన్నో ఏళ్లు గడిపాను. సో నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. సో ఐ థింక్ మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని చేసి తీరాలి. లేదంటే మనకు వేరే ఆప్షన్ ఉంటే అప్పుడు కష్టంగా మారుతుంది.
ఆ సమయంలో నాకు వేరే ఆప్షన్స్ ఉంటే ఖచ్చితంగా డైవర్ట్ అయ్యేవాణ్ణేమో. ఎందుకంటే నేను వేరే ఆప్షన్ ఏది ఇవ్వలేదు. యాక్టింగ్ అంటే యాక్టింగే. అలాగే అది 25 ఏళ్లైనా సరే 50 ఏళ్లైనా సరే. మీరు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించలేదా మళ్ళీ గ్రామానికి వెళ్ళాలి, అక్కడ వ్యవసాయం చేయాలి అని? ఇలా ఎన్నోసార్లు నా మనసులో అనిపించింది. అక్కడ సర్వైవ్ కావడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఒకవేళ నేను ఊరికి తిరిగి వెళ్ళినట్టయితే ప్రజలంతా నన్ను చూసి మేం ముందే చెప్పాం కదా నీ మొహం చూసుకో అని ఇదంతా తట్టుకోలేకనే నేను చాలా బాధపడేవాణ్ణి. అందుకే ఎప్పుడు తిరిగి వెళ్ళను. చాలా మంది నా దగ్గర డిమాండ్ చేశారు, మీ ఫస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ బాగా హిట్ అయింది, ఆ సినిమాలోని డైలాగ్ని మీరు తప్పకుండా ఇప్పుడు చెప్పాలి. ఆ సినిమాలో ఒక ఫేమస్ అయిన డైలాగ్ కూడా ఉంది. बाप का दादा का भाई का सबका बदला लेकर तेरे पर। అలాగే ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటుంది. అప్పుడు నా ఫ్రెండ్ కూడా కూర్చున్నాడు. నేనప్పుడు ఈ విధంగా గంజాయి పీలుస్తున్నాను. నేను వాణ్ణి చూసినప్పుడు వాడు నన్ను ఇలాగ చూస్తున్నాడు. ఆ తర్వాత నన్ను అడుగుతాడు, ఏంటి అలా చూస్తున్నావు? क्योंकि हम तो सोचे थे संजीव कुमार के घर में बच्चन पैदा हुए हैं, लेकिन जब आंखें खुली तो देखा साला हम तो शशि कपूर है, बच्चन तो कोई और है। అప్పుడు ఆయన ఈ విధంగా చేస్తారు. ఏం చేయను? నవాజ్ గారు, మీరు ఎన్నో విజయాలు సాధించారు, మీకు ఇంకా ఎన్నెన్నో విజయాలు రావాలని మేము ఆశిస్తున్నాం. కానీ నా దగ్గర ఇంకా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ నవాజుద్దీన్ సిద్దికి గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. पैदा तो मैं भी शरीफ हुआ था, पर शराफत से अपनी कभी नहीं बनी। जरा हम भी तो देखें कि हमसे बड़ा शैतान कौन पैदा हुआ। వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి ప్రముఖ ఫిలిం స్టార్ నవాజుద్దీన్ సిద్దికి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ నవాజుద్దీన్ సిద్దికి గారి మీదున్న తర్వాత ఆరోపణ. ఈయన చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. మీరు పెద్ద పెద్ద యాక్టర్స్ ని అసలు పట్టించుకోరు. ఒక యాక్టర్స్ ఉన్నారు, చిత్రాంగద. ఆవిడ సినిమా మధ్యలోనే బయటికి వెళ్ళిపోయారు. అవును, షూటింగ్ చేసేటప్పుడు మధ్యలోనే ఆవిడ వెళ్ళిపోయింది. మీరు ఆవిడ ఏం చేశారు? ఆవిడ షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఆవిడ ఈ సినిమాలో ఉంది. బాబు ముషాయ్ బందుక్ బాస్లో హీరోయిన్గా ఉన్నింది. డైరెక్టర్ గారు ఈ సినిమాలో కొన్ని కిస్సింగ్ సీన్స్ ఉంటాయని ఇష్టపడడం జరిగింది. అప్పుడు ఆవిడేమన్నారంటే ఈ కిస్సెస్ అంతా ఉంటే నేను ఒప్పుకోను అని. అందుకే మీ వెళ్ళిపోయింది. వల్ల. మేబీ నా వల్లే, ఎందుకంటే నేనే కదా సినిమాలో హీరో. నేను పేపర్లో ఎక్కడో చదివాను, ఇలాంటి ఒక మొహం ఉన్న అతన్ని నేను ఎలా కిస్ చేయగలను అన్నారు. ఒకవేళ ఆవిడకి అలా అనిపించుండొచ్చు. ఇందులో క్లాప్స్ కొట్టడానికి ఏముంది? సల్మాన్ ఖాన్ గారితో మీరు సినిమా చేసేటప్పుడు అవును, మీకు 2 సినిమాలు చేయడానికి అవకాశం దొరికింది. ఒక సినిమాలో మీరు సల్మాన్తో డైలాగ్ మాట్లాడతారు. ఆ సీన్లో మీరు సల్మాన్ ఖాన్ గారు బుర్కా వేసుకున్నప్పుడు నువ్వు బుర్కా వేసుకున్నావని మీరు ఆయన్ని అడుగుతారు. అవును, అలాంటిదే. సల్మాన్ ఖాన్ గారికి మీరు బుర్కా వేశారు, కానీ ఆయన షర్ట్ లేకుండా యాక్ట్ చేస్తారే. యాక్చువల్గా సీన్ డిమాండ్ ఈ విధంగానే ఉండేది. సినిమాలో ఎక్కువసేపు బురకాలోనే ఉండాలి, కానీ కొన్నిసార్లు ఆయన ఇరిటేట్ అయ్యేవారు. బురకా తీసి విసిరేవారు, చిరాకొస్తోందని. అలాగే రెండో విషయం ఏంటంటే అందులో చాలా పంచ్ డైలాగులుంటాయి. యాక్చువల్గా ఆ డైలాగులన్నీ ఆయనవి, కానీ ఆయన నువ్వు చెప్తే బాగుంటుందని నాతో చెప్పారు. మీకేదైనా డైలాగ్స్ అవును, గుర్తున్నాయా? ఇలాంటి డైలాగులే ఆయన అలాంటి చెప్పారు. యాక్చువల్గా ఆ డైలాగ్ నాది కాదు. యాక్చువల్గా ఆయన నాతో చెప్పారు ఈ డైలాగ్ నువ్వు చెప్పు అని. ढक अपना ये नकाब वकाब जो है क्या थोड़ा अच्छे से चलो। అంతే కదా, हाँ, नज़ाकत के साथ चलो एक्चुअली। ఈ డైలాగే చెప్పేవారు. బాగుంటుంది. తర్వాత మీరు రై సినిమాలో షారుఖ్ ఖాన్ గారితో పనిచేశారు. మీకేదైనా తేడా తెలిసిందా? ఆయన ఒక థియేటర్ నుంచి రావడం వల్ల, ఒక థియేటర్ ఆర్టిస్టు కావడం వల్ల దాదాపు 5-6 వర్షన్లు సిద్ధంగా ఉంటాయి. అప్పుడు ఇద్దరికీ ఏమనిపిస్తుందంటే దీన్ని మనం కాస్త వైవిధ్యంగా చేస్తే ఎలా ఉంటుంది అని. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మేము చాలా చేశాము. ప్రజలందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, సల్మాన్ ఖాన్ సినిమా చేస్తున్నప్పుడు లేదా షారుఖ్ ఖాన్ సినిమా చేసినప్పుడు వాళ్ళు మిగతా యాక్టర్స్ని డామినేట్ చేస్తూ ఉంటారని. మిగతా వాళ్ళకి వాళ్ళ టాలెంట్ చూపించే అవకాశం దొరకదంటారు. లేదు, యాక్చువల్గా ఇది ఎక్కడైనా జరిగుండొచ్చేమో.
కానీ నాకు మాత్రం అలా జరగలేదు. రైస్లో స్పెషల్గా షారుఖ్ ఖాన్ నాతో ఒక మాట చెప్పారు. నీ క్యారెక్టర్, దాని స్ట్రక్చర్ చాలా పెద్దగా ఉంటుంది అని నాతో చెప్పారు. దానికి ప్రాపర్ రెస్పెక్ట్ ఇస్తానన్నారు. చివరిదాకా వారు అలాగే ఉన్నారు. అలాగే అమీర్ ఖాన్. నేను ఆయనతో తలాష్ అనే సినిమా చేశాను. అది ఆయన ఓన్ ప్రొడక్షన్. సో ఆయన సినిమాలో చాలా డీటెయిలింగ్ ఉంటుంది, అలాగే షార్ట్ బ్యూటీ కూడా ఉంటుంది. అందుకే పర్ఫెక్షనిస్ట్ అంటారు. చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. తర్వాత నేనేం విన్నానంటే శ్రీదేవి గారంటే మీకు చాలా ఇష్టం, అందుకే మీరు మామ్ సినిమా సైన్ చేశారట. అవును, ఆవిడంటే చాలా ఇష్టం. కానీ చాలా లేటుగానే అవకాశం దొరికింది. నేను ఆవిడ సినిమాలు చాలా చూశాను. అది ఆవిడ ఎలాంటి ఆర్టిస్ట్ అంటే అన్ని రకాల రోల్స్ చేసింది, కమర్షియల్ ఫిల్మ్స్ చేసింది, అలాగే డాన్స్లో పర్ఫెక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం సద్మా అనే సినిమా కూడా చేశారు. లైక్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. అలాగే వారి పర్ఫార్మెన్స్లో చిన్న చిన్న బ్యూటీస్ కూడా ఉంటాయి, నేను గమనించాను. అందుకే నేను ఆవిడతో కలిసి నటించాలని కోరుకునేవాణ్ణి. మీరు మొదట్లో సినిమాల్లో పనిచేసినప్పుడు, మీరు సఫర్ అవుతున్నప్పుడు, ఆ టైంలో మీరిచ్చిన ఒక ఇంటర్వ్యూని నేను చదివాను. అందులో మీరు ఏమన్నారంటే, నాకు డబ్బులే ముఖ్యమైతే నేను మా ఊళ్ళో షుగర్ మిల్ని ఓపెన్ చేసేవాడిని అన్నారు. నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదన్నారు. అవును, నేను మొదట్నుంచి డబ్బుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే అందరూ అనుకుంటూ ఉంటారు డబ్బే ముఖ్యము అని. కానీ డబ్బే మన వెనకాల రావాలని నేనంటాను. ఆ విధంగా మనం చేయాలి. కానీ ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, నేను ఫిలిం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా అవ్వాలనుకుంటున్నానన్నారు. నేను ఐ థింక్ ప్రతి ఒక్కరూ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ నన్ను అనేవారు. చాలా ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నానని. నేను నా పారితోషికాన్ని డిసైడ్ చేయలేదు, కానీ ఇండస్ట్రీనే నన్ను అలా ఉంచింది. వారే స్వయంగా ఇచ్చేవారు. తర్వాత కొంచెం అరగన్స్ వచ్చిందా? ఇప్పుడా? లేదు, అరగెన్స్ ఏం లేదు. ఇలా చూడండి, మీరిచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను చదివాను. అందులో మీరు ఏమన్నారంటే, హాలీవుడ్కి వెళ్తాను, అక్కడ వాళ్ళని భర్తం పడతాను అన్నారు. ఐ థింక్ నేను దాన్ని ఈ ఉద్దేశంలో చెప్పిండొచ్చు. అదేంటంటే, మన దగ్గర విషయం ఉంది. ఒకవేళ మనం హాలీవుడ్ సినిమా చేశామంటే అప్పుడు అది యు ఆర్ ది బిగ్. అలా ఎందుకు జరుగుతుందో తెలీదు, కానీ మన సినిమాల్లో మాత్రం ఎందుకని, మన సినిమాలో కాస్త ప్రౌడ్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. కానీ మనము వేరే కంట్రీస్ వాళ్ళ సినిమాలు చూసినప్పుడు కాస్త ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. మన సినిమాలు ఆ స్థాయిలో లేవేమో అని. కానీ ఇప్పుడు మన సినిమాలు చాలా గొప్పగా ఉన్నాయి, ప్రౌడ్గా ఉన్నాయి. ఐ థింక్ మనం వరల్డ్లో చాలా సినిమాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటి సినిమాల్లో కంటెంటే చాలా ముఖ్యం. సో ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకోవచ్చు, నేను హాలీవుడ్ సినిమా చేయాలని. కానీ నాకీ కాంప్లెక్స్ ఎందుకుందో నాకు అర్థం కాదు. మన దగ్గర కూడా చాలా మంచి సినిమాలే చేస్తున్నారు. మంచి విషయం. ఇప్పుడు ఎవరైనా ప్రశ్న అడగచ్చు. మీరు అడగండి. సార్, నేను మీతో ఒక రిక్వెస్ట్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరు కిక్ మూవీలో నవ్వినట్టు ఒక్కసారి మాకోసం నవ్వండి సార్. యాక్చువల్గా అది డైలాగ్తో ఉండడం వల్ల నేను డైలాగ్నే చెప్తాను. అదేంటంటే, पैदा तो मैं भी शरीफ हुआ था, पर शराफत से अपनी कभी नहीं बनी. जरा हम भी तो देखें कि हमसे बड़ा शैतान कौन पैदा हुआ. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో నవాజుద్దీన్ సిద్దికీ గారి మీద ఆరోపణలు, ప్రశ్నలు కొనసాగుతూ ఉంటాయి. कराची से अंदरून मुल्क के लोग अपने लोगों से मिलने के लिए जा रहे हैं. कैमरामैन कामिल यूसुफ के साथ चांद नवाब. हे भड़वा देखो तो क्या करूं. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం ప్రశ్నలు అడుగుతున్నది, ఆరోపణలు వేస్తున్నది ఫిలిం స్టార్ నవాజుద్దీన్ సిద్దికీ గారి మీద. ఇప్పుడు ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ నవాజుద్దీన్ సిద్దికీ గారి మీద ఉన్న ఆరోపణ, ఈయన చాలా కాంట్రవర్షియల్. మీరు అనవసరమైన కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఉంటారు. చూడండి, మీ అబ్బాయిని కృష్ణుడి వేషంలో ఫోటో తీసి ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, ఇది ఇస్లామీకి వ్యతిరేకమైనది, మేము అసలు ఒప్పుకోమంటున్నారు. నాకు ఒక్క విషయం మాత్రమే తెలుసు. అది నా కొడుకు ఫస్ట్ టైం పర్ఫామ్ చేశాడు. అది తన స్కూల్లో. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక ఫాదర్గా నాకు ఆనందం. తను కృష్ణుడి రోల్ చేశాడు. నేను దాన్ని పోస్ట్ చేశాను. చాలా లైక్స్ కూడా వచ్చాయి. ఇందులో తప్పు అన్న విషయం నాకెక్కడా అనిపించలేదు. మీరే కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారు. సోను నిగమ్ గారు అజాన్ గురించి మాట్లాడారు. లౌడ్ స్పీకర్లో వింటున్నప్పుడు నా నిద్రంతా పోతుంది. సో అప్పుడు మీరు మెసేజ్ ట్వీట్ చేశారు.
అది సోను నిగమ్ గారికి వ్యతిరేకంగా లేదు ఉన్నట్టు లేదు, నేను ఆయనకి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కోర్స్ నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను, అలాగే మర్యాద ఇస్తాను. కానీ నా సొంత ఐడెంటిటీ అన్న విషయానికొస్తే నేను ఒక ఆర్టిస్ట్గా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, అలాగే నేనొక యాక్టర్ని. అందుకనే ఆ ఉద్దేశంతోనే నేను దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. కానీ దేశం పరిస్థితి ఉంది కదా, ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. లేదు, నేను ఎవరి గురించి తప్పుగా చేయలేదు కదా. అంతేకాకుండా అన్ని మతాల్ని నేను గౌరవిస్తాను. ఆ సమయంలో నేను మంటూ అని సినిమా చేసేవాణ్ణి. అదే భావంలో ఉండి నేనప్పుడు ట్వీట్ చేసినప్పుడు ఆ పోస్ట్లో ఇన్కోఆపరేట్ చేయడం జరిగింది. మంటూ సినిమాలో మీ మెంటాలిటీ ఏంటి? మంటూ ఫిలింలో ఒక స్పీచ్ ఉంది. అది జోగేశ్వరి అనే ఒక చోట్లో, బాంబేలో అక్కడొక కాలేజ్ ఉంది. అక్కడే ఆ స్పీచ్ ఇస్తారు. అదేంటంటే ఆయన స్పీచ్ ఎలా ఉంటుందంటే, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, इन चीखते चिल्लाते नारों के बीच कई सवाल थे। मैं किसे अपना मुल्क कहूँ, लोग धड़ा धड़ के मर रहे थे, इन सब सवालों के मुख्तलिफ जवाब थे। एक हिंदुस्तानी जवाब, एक पाकिस्तानी जवाब, एक हिंदू जवाब, एक मुसलमान जवाब। कोई इसे 1857 के खंडर में ढूंढता है, तो कोई ईस्ट इंडिया कंपनी को जिम्मेदार ठहराता है, और कुछ ऐसे भी हैं जो इसे मुगलिया हुकूमत के मलबे में टटोलने की कोशिश करते हैं। सब पीछे देख रहे हैं, लेकिन आज के कातिल लहू और लोहे से तारीख लिखते जा रहे हैं। ये मजमून सुनाते सुनाते मैं आप सबसे मार खा लूँगा और उफ तक नहीं करूँगा, लेकिन हिंदू मुस्लिम फसाद में अगर कोई मेरा सर फोड़ दे तो मेरे खून की हर बूंद रोती रहेगी। मैं आर्टिस्ट हूँ, ओझ से जख्म और भद्दे घाव मुझे पसंद नहीं। ఒక ఆర్టిస్ట్గా ఉండడం వల్ల అది ఒక మనిషి ఏ పని చేస్తే అదే ఐడెంటిటీగా మారిపోతుంది. అందులో ఏ మార్పు లేదు. మీరు చేసే యాక్టింగ్ ఇంకా మీరు చేసే పనుల వల్ల ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు, కానీ అలా జరగలేదు. మీరు మీ గ్రామంలో రామ్లీలా చేద్దామనుకున్నారు, కానీ మీ ఊళ్ళో వాళ్ళు ఆ రోల్ మిమ్మల్ని చేయనివ్వలేదు. కానీ అది కేవలం ఏ ఒక్కరు మాత్రమే. కానీ చాలా మంది ప్రజలు మాత్రం నేను రామ్లీలా చేయాలనుకుంటున్నారు. అక్కడుండే చాలా మంది ప్రజలు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇది కొంచెం విచిత్రంగా లేదా, ఇంత పెద్ద యాక్టర్ గ్రామానికి వెళ్లి రామ్లీలా చేయడం అనేది? ఎందుకంటే నాకు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి నేను రామ్లీలాని చూస్తూనే పెరిగాను కాబట్టి యాక్టర్ అవ్వాలన్న కోరిక పుట్టింది. మా ఊళ్ళో రాత్రి 2 వరకు రామ్లీలా వెళుతూ ఉండేది. మేము దాన్ని చూసి లేటుగా వచ్చేవాళ్ళం. మా నాన్నగారు ఎందుకు లేట్ అని అడిగేవారే కాదు, ఎందుకంటే మేం మంచిదే చూశామని. అందులో చాలా మంచి విషయాలున్నాయి కాబట్టి. మనమొక సాంప్రదాయం గురించి చెప్తాము, అందులో కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు అందులో చెప్పడం జరిగింది. కానీ హిందూ ముస్లిం అనే విషయం వచ్చేటప్పుడు అందులో పెద్ద కాంట్రవర్సీ, నలుపు ఎరుపు అనే విషయంలో పెద్ద కాంట్రవర్సీ. మీరు ట్వీట్ చేశారు, నన్ను నల్లోడని చెప్పినందుకు ధన్యవాదాలు, ఎర్రగా ఉన్న వాళ్ళు ఎవరూ నన్ను యాక్టర్గా ఒప్పుకోరని మీరు చెప్పారు. ఇది నిజమేనంటారా? అది ఒక సినిమాలో అదేంటంటే మా కాస్ట్యూమ్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు. బహుశా ఆయనే చెప్పుంటారు. ఐ డోంట్ నో ఆయన ఏ విధంగా అలా మరోలా చెప్పారు అని. అందుకు నేను సమాధానం చెప్పాను. దానికాయన ఏం రాశారంటే, నవాజ్కు అపోనెంట్గా ఒక హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళని పెట్టడం సాధ్యం కాదు అని. అప్పుడు నేనేం చెప్పానంటే, అది నేను డార్క్గా ఉంటాను, అలాగే ఐఎమ్ నాట్ ఎ గుడ్ లుకింగ్ గాయ్, సో ఇలాంటి విషయాల్లో నేను పట్టించుకోను అని చెప్పాను. ఇదే నా సమాధానము. కానీ మీ ట్వీట్ని చూశాను, అందులో మీరు ఏమన్నారంటే, డార్క్ ఇన్ డిమాండ్ ఇన్ కోల్కతా, డార్క్ ఇన్ డిమాండ్ ఇన్ పూణే. అవును, నాకు ఇంతకుముందు కాన్ఫిడెంట్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా అయింది. ఫిలిం ఇండస్ట్రీ అన్నాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీకు తెలుసు, మెహమూద్ గారు చాలా పెద్ద యాక్టర్, ఆయన ఒక పాట కూడా పాడారు. काले हैं तो क्या हुआ, दिल वाले हैं हम तेरे 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 चाहने वाले हैं. बिल्कुल. మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా, నల్లగా ఉంటే ఏంటి ఇది అని? నాకు ఎప్పుడు అనిపించిందంటే, నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు వాళ్ళని చాలా అందగాళ్లుగా భావిస్తూ ఉంటారు, కానీ యాక్చువల్గా వాళ్ళు డస్కీ కలర్ని చాలా అందంగా భావిస్తారు. కానీ ఇక్కడ మాత్రం కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ మీకు ఇప్పుడు ప్రజల ఆదరణ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉంది మీకు. ఇప్పుడు మీరు ఈ డెఫినేషన్ ని పూర్తిగా మార్చేశారనిపిస్తుందా? నేను సంతోషంగా ఉన్నాను, అలాగే ప్రజలకు ఏదో చెప్పాలనుకుంటున్నాను. నాలాగా ఎవరు కలర్ విషయంలో డిప్రెస్గా ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి కేర్ చెయ్యొద్దండి అని. కలర్ వల్ల ఏమీ సాధ్యం కాదు, మీ పని వల్లే అవుతుందని. ఇక అందం విషయానికొస్తే అది మన మనసులో ఉంది, బయట కాదు. అడగండి సార్, ఒక ప్రశ్న. మీరు బజరంగి బాయ్ సినిమాలో నటించారు కదా, మీరు అదేలాగా ఇక్కడ ఒక స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాను. कराची से अंदरूनी क्या कर रहे साइड में जो भाई कराची से अंदरूनी मुल्क के लोग अपने
एक बार और ले लूं? हाँ, कराची से अंदरूनी मुल्क के लोग अपने लोगों से मिलने क्या कर रहा है यार, साइड में हो जाए ना, गाड़ी निकल जाएगी भाई। कराची से अंदरूनी मुल्क के लोग अपने लोगों से अरे क्या कर रहा है, गाड़ी निकल जाए, हटना यार। कराची से अंदरूनी मुल्क के लोग अपने लोगों से मिलने के लिए जा रहे हैं। कैमरामैन कामिल यूसुफ के साथ चांद नवाब। हे भड़वा देखो तो क्या कर ఈ అద్భుతమైన నోటుతో మనం ఇక ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఆప్కి అదాలత్లో జడ్జ్ అయిన అనురంజన్ గారి తీర్పేంటో మనం అందరం విందాం. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మనం కేసు నడిపింది నవాజుద్దీన్ సిద్దికీ గారి మీద. ఆయన ఎలాంటి యాక్టర్ అంటే రాబోయే తరానికి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే మంచి యాక్టర్. ఆయన ఎన్నో పోరాటాల్ని ఎదుర్కొన్నారు, ఒకటి తర్వాత ఒకటి అని 12 సంవత్సరాలుగా. ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేసి తర్వాత ఒక పెద్ద స్టార్ అయ్యారు. చాలా కష్టపడి పైకొచ్చారు. ఆప్కి అదాలత్లో ఇండియన్ టెలివిజన్ అకాడమీ ప్రెసిడెంట్ అయిన అనురంజన్ గారి తీర్పేంటో విందాం. బాంబేకి రోజులు లక్షల మంది వస్తారు. తర్వాత ఐ థింక్ మీలాగా మనుషులు చాలా తక్కువగా దొరుకుతారు. వాళ్ళ కథ ఇలాగా ఉంటుంది. ఈవెన్ ట్రూలీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే యంగ్స్టార్ కి సక్సెస్ఫుల్ గా ఉంటారు. బికాస్ రజిత్ సార్ మళ్ళీ మళ్ళీ చెప్పారు, నవాజుద్దీన్ సిద్దికీ ఇట్స్ ఆర్డినరీ పర్సన్, బట్ వాళ్ళ దగ్గరుండే ఈ బ్యూటీయే మనం అందరం చూస్తున్నాం. రేపు ఈయన అందరూ అడిగేది ఏమిటంటే బై లుకింగ్ అండ్ బిలీవింగ్, ఇది మన కథ కూడా ఉండొచ్చు. తర్వాత చూసామంటే ఈయన 3 కాన్స్తో పనిచేశారు. స్టార్టింగ్లో చిన్న చిన్న రోల్స్ అండ్ ఇప్పుడు అన్ని దాటేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళతో ఈక్వల్ గా నటిస్తున్నారు. విచ్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ బిగ్ థింగ్. బికాస్ కాన్స్ వదిలేయండి, ఇప్పుడు సిద్దిక్కి నేరుగా వచ్చింది. బికాస్ లిటరలీ ఇట్ ఈస్ దట్. తర్వాత అరోగెన్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ మీరు చెప్పేటట్టు అవుట్ ఆఫ్ కాంటెక్ట్స్. ఇవన్నీ చిన్న చిన్న డైలాగ్స్ మనం డైలీ చేస్తాం, వింటాం. బట్ మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. బికాస్ మీలో ఉన్న కాన్ఫిడెంట్, ఐ థింక్ ప్రజలు మీరందరూ మీ యువకుల్లో ఉన్న ఈ విష్, ఈ ఆశలన్నిటినీ ఎప్పటికీ వదిలేయకండి. ఈయన చెప్పినట్టు నమ్మకంతో ఉండండి. మీరందరూ ఆయనలాగే 100% అవుతారు. అలాగే ఓకే, ఇప్పుడు అందరూ ఆన్ స్క్రీన్ హీరో నార్మల్ గా చేసేది, ఇప్పుడు అందరూ ముద్ర గుద్దేది ఈయనకి డాన్స్ రాదు అని. కానీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు మన ముందు డాన్స్ చేస్తారు. ఈ నమ్మకంతో నవాజుద్దీన్ సిద్దికీ గారు ఇదే విధంగా ఆయన టాలెంట్తో గొప్ప స్థానానికి చేరుకుంటారు. కొత్త కొత్త సినిమాలు చేస్తూ ఉంటారన్న ఈ నమ్మకంతో మనం ఈ ఎపిసోడ్ని ముగిద్దాం. ఏ యాక్టర్కైనా వాళ్ళు చేసే పని వల్ల గుర్తింపు రావాలన్నారు. నిజానికి మా కోరిక కూడా అదే. నవాజుద్దీన్ సిద్దికీ గారు ఆయన పని వల్లే ఆయనకి గుర్తింపు వస్తుంది. ఆయన పెద్ద లెవెల్కి చేరుకుంటారు. అలాగే ఈయన విజేత అనే మెట్లు కూడా ఎక్కారు. ఈయన ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. ఈయన ఇంకా పెద్ద స్టార్ అవ్వాలి. పబ్లిక్ ఆదరణ ఈయనకి ఎప్పుడూ ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. రాబోయే ఎపిసోడ్లో ఇంకొక అతిథితో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.